వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. ఆడియన్స్ ని అలరించేందుకు ఆర్టిస్టులు ఎంతగా కష్టపడుతూ ఉంటారు, ఎంతగా కష్టపడాల్సి వస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయమే. హీరో హీరోయిన్లు తెర వెనుక పడే కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక యక్షిని లాంటి చిత్రాలకైతే దాది ఇంకా కష్టంగానే ఉంటుంది. ఓపిక చాలా అవసరం. ఇక ఇందులో పాత్రలు అదే విధంగా కనిపించే తీరు, ఆ మేకప్ కోసం ఆర్టిస్టులు పడే కష్టాలు వర్ణనాతీతంగానే ఉంటాయి. మేకప్ వేయడానికి 3 గంటలు, అదే విధంగా తీయడానికి 2 గంటలు పడుతుందట. ఇక యక్షిని షూటింగ్ డేస్ ను వేదిక బాగా గుర్తు చేసుకుందనే చెప్పాలి. మనకు వేదిక అంటే గ్లామరస్ రోల్స్ లోనే తెలుసు బాగా. ఒక గ్లామరస్ నటిగా, అదే విధంగా తెరపైన అందాలు ప్రదర్శించే హీరోయిన్ గానే మనకు బాగా తెలుసు. అటువంటి పాత్రలు ఇంతవరకు కూడా ఆడియన్స్ ను పలకరించేందుకు వచ్చింది. అయితే ఇప్పుడు యక్షినిగా కూడా అందరినీ బాగా మెప్పిస్తుందనే చెప్పాలి. ముని, బాణం, కాంచనా 3, రూరల్స్ వంటి చిత్రాలలో నటించి మెప్పించేసిన వేదిక ఇప్పుడు యక్షినిగా మారిపోయి మనందరి ముందుకు ఆకట్టుకోవడానికి వచ్చేసింది. బాహుబలి మేకర్లైన శోభా యార్లగెడ్ల ఆర్కమ్ మీడియా అధినేత ప్రసాద్ దేవినేని ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఆ విషయం మన అందరికీ కూడా తెలిసిందే. ఈ యక్షినికి అర్జున పాల్గున, జోహర్ కోటబొమ్మాలి, పిఎస్ వంటి చిత్రాలను తీసిన తేజంబాని దర్శకత్వం వహించారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో యక్షినిక వేదిక బాగా నటించింది. జ్వాలాముఖిగా మంచులక్ష్మి, అదే విధంగా అజయ్, రాహుల్, విజయ్ ఇలాగా అన్ని పాత్రలు కూడా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. జూన్ 14 నుంచి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఓటీటీలో ట్రెండ్ కూడా అవుతుంది. అయితే తాజాగా యక్షిని కోసం తాను పడిన కష్టం గురించి వేదిక ఒక వీడియోని షేర్ చేసింది. యక్షినిగా మారేందుకు ఎంతలా కష్టపడిందో మన అందరితో కూడా పంచుకుంది. ఇక ఈ మేకప్ వేయడానికి 3 గంటల సమయం పట్టేదట. అదే విధంగా ఆ మేకప్ ని తీయడానికి 2 గంటలు పట్టేదట. అంతలాగా మేకప్ టీం బాగా కష్టపడిందని వేదిక మనతో పంచుకుంది. ఇంతలాగా వేదిక పడిన కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలమే వచ్చిందని అందరు కూడా అంటున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.